నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి కళ్యాణ మండపం వేలంపాట వాయిదా. సప్లై సామాన్లు, డెకరేషన్లు వేలంపాట నిర్వహించబడును. అధికారి రామానుజన్ వెల్లడి. నంద్యాలలో భారీ లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన బార్ అసోసియేషన్ నాయకులు మంత్రి ఫరూక్ ని ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ నాయకులు కొండారెడ్డి. నంద్యాలలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు దంత వైద్య సేవల రూపంలో ఆశాకిరణంగా నిలిచిన దంత వైద్యుడు డాక్టర్ కెఎం రెడ్డి. నంద్యాలలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తప్పవు. హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాలలో జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం ఏర్పాటు. ఫెన్సింగ్ కోర్టులో క్రీడాకారులకు సత్తా చాటిన నంద్యాల క్రీడాకారులను కోచ్ లక్ష్మణ్ అభినందించిన సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, డాక్టర్ ఆరిఫా బాను. ప్రతిభా అకాడమీలో మెగా డిఎస్పీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ఘనంగా సత్కరించిన మంత్రి ఫరూక్. మహానంది క్షేత్రంలో ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మహానంది ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపిన ఈవో శ్రీనివాసరెడ్డి. నంద్యాల జనసేన నాయకులు భావనాసి వాసు ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన భావనాసి వాసు. మహానంది మండపం బుక్కాపురంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల అధ్యక్షుడు కొమ్ముపాల మహేశ్వర్ రెడ్డి. శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం నెల అద్దె వేలంపాట మాత్రం వాయిదా వేయడమైంది. కళ్యాణ మండపంలోని సప్లయర్ సామాన్లు మరియు డెకరేషన్కు సంబంధించి వేలంపాటలు ఈ నెల 4వ తేదీన అనగా గురువారం దేవస్థానం ఆవరణలో యథావిధిగా కొనసాగుతాయని కళ్యాణ మండపం నెల బాడుగకు సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ నిర్ణయించిన తర్వాత వసూలు చేయడం జరుగుతుందని, అంతవరకు ఒక పెళ్లికి 15,000 రూపాయలు అద్దె వసూలు చేయడం జరుగుతుందని పిటిషనర్ సహదేవయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో గౌరవనీయులైన కోర్టు వారు నెల బాడుగా దేవాదాయ శాఖ కమిషనర్ నిర్ణయం మేరకు చెల్లించేలాగున పిటిషనర్కు కోర్టు వారు సూచించడం జరిగిందని దేవస్థానం అధికారి రామానుజన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఓం నమ శివాయ. నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం నిర్వహణ మరియు టెంట్ హౌస్ సామాన్లు, విద్యుత్ దీపాలంకరణ వాటికి సెప్టెంబర్ 4వ తేదీ బహిరంగ వేలం ద్వారా కౌలుకు ఇవ్వబడుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ సహదేవుడు వారు, గతంలో కళ్యాణ మండపం నిర్వహిస్తున్న సహదేవుడు వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన సహదేవుడు వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన వారు మేము కళ్యాణ మండపం రెంట్ మేము చెల్లిస్తాము, మాకే కేటాయించాలని వారు కోరడం జరిగింది. దానిపైన ఉన్నత న్యాయస్థానం దేవాదాయ శాఖ కమిషనర్ వారిని అప్రోచ్ అయి వారి ద్వారా మీరు ఉత్తర్వులు పొందాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. మిగతా టెంట్ హౌస్ సామాన్లు, విద్యుత్ దీపాలంకరణ వాటికి మాత్రం బహిరంగ వేలం నిర్వహించుకోవచ్చని చెప్పి ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. కావున ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం రేపు 4వ తేదీ టెంట్ హౌస్ సామాన్లకు మరియు విద్యుత్ దీపాలకు మాత్రమే బహిరంగ వేలం నిర్వహిస్తాము. కళ్యాణ మండపం లీజు మాత్రము నిర్వహణ బహిరంగ వేలంలో నిర్వహించడం లేదు. అది కమిషనర్ గారి ఉత్తర్వు వచ్చిన తర్వాత తదుపరి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాము. నంద్యాల పట్టణంలో ప్రశాంత వాతావరణంలో బార్ లైసెన్సులకు నూతన ప్రక్రియ ప్రశాంతంగా జరగడంతో లక్కీ డిప్ ద్వారా వాట్సాప్ను దక్కించుకున్న యాజమాన్యం వారు కొండారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ను
మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ నాయకులు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో బార్ నూతన పాలసీని ఎక్సైజ్ పోలీస్ అధికారులు ప్రశాంతంగా లక్కీ డిప్ ద్వారా నిర్వహించడం జరిగిందని, అందుకు ఎంతగానో కృషి చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జిల్లా అధికారుల సమక్షంలో లక్కీ డిప్ తీయడం జరిగిందని, ఈరోజు లక్కీ డిప్లో బార్లు దక్కించుకునే వారందరము బార్ అసోసియేషన్ నాయకులతో కలిసి మంత్రి ఫరూక్ను సత్కరించడం జరిగిందని, నంద్యాలలో శాంతికి నిదర్శనం మంత్రి ఎన్ఎండి ఫరూక్ అని బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన మద్యం పాలసీకి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 840 బార్లకు గాను టెండర్స్ పిలిచడమైంది. అందులో భాగంగా మళ్ళీ 10%గా 84 బార్లు గౌడ్ కులాలకు, బీసీలకు, గౌడ్లకు తర్వాత వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలకు వచ్చి టౌన్కి వచ్చేసి 14 జనరల్ కేటగిరీ కింద 1 గౌడ్స్కి ఇచ్చారు. మొత్తం 15 బార్లు కూడా నంద్యాల టౌన్లో ఎక్కడ ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు లేకుండా వ్యాపారస్తులు అందరికీ అనుకూలంగా పోవాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ విధంగానే అందరం మన మంత్రి గారు పెద్దలైన నంద్యాల పట్టణ శాసకులు మంత్రి గారైన పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు ఆదేశాల మేరకు ఎక్కడ వ్యాపారస్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలు చూసుకోండి. నంద్యాల ఎక్కడ కూడా 100% పడ్డాయి. గవర్నమెంట్ ఆదాయం వస్తూ ఉంది. ప్రతి వారికి 4 అప్లికేషన్ కాంపిటీటర్స్ ఉన్నారన్నారు. 4 కాంపిటీటర్స్ ఉన్నారు. పిఎస్ కూడా అందరు కూర్చోబెట్టి గొడవ లేకుండా అన్ని బార్లు కూడా సజావుగా జరిగింది సార్. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. నంద్యాల జిల్లాలో మొత్తం అన్ని బార్లు కూడా 15 బార్లు కూడా నంద్యాలలో ఈరోజు టెండర్లు పడ్డాయి. ఎవరికి వాళ్ళు పంచుకోవడం అంటే ఎట్లా కాదు, ఎవరికి వాళ్ళు అని కాకుండా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకు ఈ బండి బార్లు రావడం జరిగింది. లాటరీ ప్రకారమే దీంట్లో ఏమి ఇల్లీగల్ లేదు, క్లియర్గా జరిగింది. 100% జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి మరి ముఖ్యంగా ఈఎస్కు ధన్యవాదాలు తెలియజేస్తాను. నంద్యాలలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవల రూపంలో ఆశాకిరణంగా నిలుస్తున్నారు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ కేఎం రెడ్డి. పేద కుటుంబాల కష్టాలను దగ్గరగా చూసి కేవలం 500 రూపాయలతో 1 సంవత్సరం పాటు మొత్తం కుటుంబానికి ఉచిత ఓపీ సేవలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా చిరునవ్వులు చిందించాలనే సంకల్పంతో ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అనేక మందికి ఆరోగ్యకరమైన జీవనం అందిస్తున్నారు. నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉన్న తన కేఎం రెడ్డి డెంటల్ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతోనే అన్ని రకాల దంత సమస్యలకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నారు. దంత సమస్యలను తొలగించి ప్రతి కుటుంబంలో చిరునవ్వులు పూయించడమే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్న వైద్యుడు డాక్టర్ కేఎం రెడ్డి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్. నేను గత 7 సంవత్సరాలుగా కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నందు దంత వైద్య సేవలు అందిస్తున్నాను. పేద మరియు మధ్యతరగతి వారికి దంత వైద్యం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో మేము ఫ్యామిలీ కార్డ్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాము. ఇందులో భాగంగా ఈ ఫ్యామిలీ కార్డ్ తీసుకున్న వారికి 1 సంవత్సరం వరకు కుటుంబంలోని 6గురికి ఉచితంగా ఓపీ చెకప్ మరియు ఉచితంగా ఎక్స్రే తీయబడును. అలాగే స్కేలింగ్ చేయించుకున్న వారికి 2వ స్కేలింగ్లో 50% రాయితీ ఉంటుంది. బీపీ మరియు షుగర్ చెకప్ కూడా 1 సంవత్సరం వరకు ఉచితంగా చేస్తుంటాము. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రాంత ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని మా మనవి. అలాగే దేశానికి ఎంతో సేవ చేసేటువంటి ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ సర్వీస్ మెన్కి మా వంతు బాధ్యతగా మేము ఉచితంగా ఓపీ ఫీజు లేకుండా వారికి సేవలు అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని నా మనవి. నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విలేకరి సమావేశంలో సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ, పట్టణంలో ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ట్రాఫిక్ పోలీసు నిబంధనలు ఎవరూ కూడా పాటించడం లేదని,
అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పట్టణంలో ఎక్కడైనా కానీ ప్రభుత్వం ఖాళీ స్థానం కనిపిస్తే చాలు అక్కడ బోర్డు, పార్టీ ఆటో స్టాండు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేసుకొని అనుమతి లేదని, అదేవిధంగా మద్యం సేవించి ఆటోలు నడుపుతున్నారని, అదేవిధంగా ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవడం లేదని, ఆటోలకు సంబంధించి రికార్డులు, పర్మిట్ అన్నీ ఉండాలని, అదేవిధంగా డ్రైవర్ లేకుంటే మాత్రం చర్యలు తప్పవు. ఆటోలు అద్దెకిచ్చే ముందు వారి వివరాలు కనుక్కొని ఇవ్వాలని, లేని పక్షాన ఆటో పోలీసులకు పట్టుబడితే డ్రైవర్ పైన, ఓనర్ పైన చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుందని, ఇంకా చెప్పాలంటే ట్రాఫిక్ పోలీస్ అంటే ఏమిటో చూపిస్తామంటూ ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్టిమేషన్ వేయడానికి ఒక కారణంగా ఉంటుంది. ఈ ఆటో డ్రైవర్లు ముఖ్యంగా మేము సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాము, యూనిఫామ్ వేసుకోమని చెప్తున్నాము, కానీ వాళ్ళు యూనిఫామ్లు ధరించడం లేదు. లైసెన్స్ ఉన్న వ్యక్తికే ఆటోలు ఇచ్చి నడపడానికి పర్మిషన్ ఇవ్వండి, లైసెన్స్ లేని వ్యక్తికి ఆటోలు ఇవ్వద్దండి అని చెప్పినాము, అది కూడా పట్టించుకోవటం లేదు. తర్వాత ఆటోల ఎన్యూమరేషన్ కోసము రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక నెంబర్ ఇస్తా ఉన్నాము. ఆ నెంబర్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబరు సరిగ్గా ఐడెంటిఫై చేయలేరు కాబట్టి పోలీస్ నెంబర్ అనేది ఉంటే పబ్లిక్ గ్రాస్పింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి, తర్వాత టౌన్లో ఎన్ని ఆటోలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ట్రాఫిక్ పరిస్థితి ఏందని చెప్పి దాని మీద అవగాహన కోసం కూడా మనము నెంబర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆటో డ్రైవర్లు అందరికీ చెప్పాం, మీరు రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ పెట్టుకోండి, ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగితే మీరు నష్టపోతారు, మీ కుటుంబం నష్టపోతుంది. తర్వాత మీ వలన ఎవరికి ప్రమాదం జరిగినా కూడా మీకు ఇన్సూరెన్స్ లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆ నష్టం అనేది ఓనర్ భరించాల్సి వస్తుందని చెప్పి, తర్వాత ఎన్నో పలు సూచనలు వాళ్ళ మీద మంచి ఉద్దేశంతోనే మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు విచ్చలవిడిగా వర్తిస్తూ టౌన్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ లేకుండా, లేన్ డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నడుపుతూ పలు యాక్సిడెంట్లకు కారణమైనారు. మా దగ్గర డేటా ఉంది. చాలా మటుకు చిన్న చిన్న యాక్సిడెంట్లన్నీ ఏదో కాంప్రమైజ్ అయిపోయి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏదో ట్రీట్మెంట్ ఇప్పించడమో, డ్యామేజ్ వాళ్ళు కట్టడమో జరిగి వెళ్ళిపోతూ ఉంది. కానీ ప్రతిసారి మీ పరిస్థితి మీకు అనుకూలంగా ఉండదు. మీకు చాలాసార్లు చెప్పాము, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ పక్కా ఉండాలి, రిజిస్ట్రేషను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, తర్వాత ఫిట్నెస్ ఉండాలి, పర్మిట్ ఉండాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పినాము. కానీ ఇవన్నీ ఎవరు పెట్టుకోకుండా కనీసము అర్హత లేకుండా డ్రైవింగ్ వస్తుంది అన్న ఒక ఉద్దేశంతోనే వాడికి బండి ఇచ్చేసి వాడిచ్చే రాత్రికి 500-1000 రూపాయలు బాడుగ కోసము మీరు చాలా నష్టపోతున్నారు. మీరు ఖచ్చితంగా దీని మీద కేర్ తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇవ్వద్దండి. అలాగే ఆటో డ్రైవర్లకు వాళ్లకు సపోర్టుగా వచ్చే యూనియన్లకు కూడా మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి ఏమంటే, మీరు ఎక్కడ పడితే అక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ ఒక జెండా నాటేది, ఇది ఆటో స్టాండ్ అని చెప్పి పెట్టడము అట్లా జరుగుతూ ఉంది. కానీ ఒక ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలంటే మీరు మున్సిపాలిటీ దగ్గర ఒక విజ్ఞప్తి పత్రం పెట్టాలి, తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, తర్వాతనే అది ఆథరైజ్డ్గా ఆటో స్టాండ్ ఏర్పడుతుంది. అంతే తప్ప మీకు ఎక్కడ పడితే అక్కడ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయకూడదు. ముఖ్యంగా మహానంది, తిమ్మాపురం ఆటో స్టాండ్ల వాళ్ళకి చెప్పేది ఏమంటే, మీకు చెప్పినాం, మీరు మహానంది దగ్గర ఆటో స్టాండ్ వాళ్ళు ఖచ్చితంగా 8 ఆటోలు పెట్టుకోమని చెప్పినాము. కానీ మీరు విచ్చలవిడిగా ఆడ కూర్చొని 10-20 ఆటోలు పెట్టుకొని అటుపక్క ట్రాఫిక్ అంతా జామ్ చేసి అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలకు కూడా మీరు ఒక రకంగా కారణమవుతున్నారు. మీ ఆటో డ్రైవర్లే ఆటోల్లో కూర్చొని మందు తాగడము, అక్కడ వచ్చిపోయే వారిని టీజ్ చేయడం జరుగుతూ ఉంది. మీకు చెప్పినాము, మీకు ఇంతకుముందు పిలిచి కూడా చెప్పినాము. తర్వాత శ్రీనివాస కాంప్లెక్స్ పక్క రోడ్లో ఉండే శ్రీనివాస కాంప్లెక్స్ లో కూడా మేము రోడ్డుకు టర్నింగ్ లో ఆటోలు పెట్టొద్దని చెప్పినాం. కొద్దిగా ముందరికి 2-3 ప్లేసులు చూపించి అక్కడ 4 ఆటోలు పెట్టుకోమని చెప్పినాం. అయినా కూడా మీరు విచ్చలవిడిగా ఆటోలు పెట్టుకొని ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు. ఇంకా సిటీ బస్ స్టాండ్ మెయిన్ రోడ్ లో 2 ఆటోలు పెట్టుకోమని చెప్పినాము. అది కూడా మీ విజ్ఞప్తి మేరకే 2 ఆటోలు పెట్టుకోమని చెప్పినాం. అయినా కూడా మీరిచ్చిన మాట తప్పి
విచ్చలవిడిగా రోడ్ల మీద ఆటోలు పెట్టి ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలుగజేస్తున్నారు. మీకు ఎంత చెప్పినా కూడా మీలో మార్పు రాలేదు. కనీసం యూనిఫామ్ వేసుకోమంటే కూడా యూనిఫామ్ వేసుకోకుండా మీ యొక్క వేషధారణ ఎంత ఎంత విచిత్రంగా ఉంటుందంటే నిక్కర్లు వేసుకోవడం, పంచలు కట్టుకోవడము, తర్వాత విపరీతం అసలు చూడ్డానికే ఒక విధంగా అంటే ఒక చూడ్డానికి కూడా మిమ్మల్ని నమ్మకం కలగలేని వ్యక్తుల మాదిరిగా తయారయ్యి మీరు ఆటోలు నడిపితే మీ ఆటో ఎవరు ఎక్కుతారనేది ఆలోచించుకోండి. మనిషి ఆకారం కూడా మీ మీద నమ్మకం ఏర్పడడానికి ఒక కారణం అనేది ఉంటుంది. మీకు ఎన్నోసార్లు చెప్పినాం, నీట్గా ఉండండి, యూనిఫామ్లు వేసుకోండి, ప్రయాణికుల పట్ల మీరు గౌరవంతో ప్రవర్తించండి, అంతే తప్ప వాళ్ళని తిట్టేది బెదిరించేది చేయొద్దండి అని చెప్పినాం. చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పుడు కూడా మీ తప్పు పెట్టుకొని కూడా మీరు వాళ్ళను ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడడము, వాళ్ళతో గొడవ చేయడం నా కళ్ళ ముందే 2-3 సందర్భాలు జరిగినాయి. పిలిపించి వాళ్ళకు వార్న్ చేయడము, ఫైన్లు వేయడం జరిగింది. రోడ్ల మీద కూడా మీరు విపరీతంగా ట్రాఫిక్ అంతరాయం కలగజేస్తున్నారు. ఆ గంగా హోటల్ సందు కానీ, తర్వాత వాటర్ ట్యాంక్ ఫరూక్ నగర్ దాటిన తర్వాత వాటర్ ట్యాంక్ సందు కానీ మీరు అక్కడ పెట్టుకొని మొత్తం సందంతా క్లోజ్ చేసేసి మీరు ఎటువంటి రాకపోకలకు. నంద్యాలలో జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో సంగీత థియేటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో దాదాపు 200 మందికి పైగా యువకులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పిడతల సుధాకర్, మార్కెట్ యార్డు డైరెక్టర్ రవి, సుధా మోహన్ రెడ్డి మాట్లాడుతూ అభిమానులను నాయకులుగా చేసిన ఘనత కేవలం ఒక పవన్ కళ్యాణ్కి చెందుతుందని, ఆయన స్ఫూర్తితోనే యువత రాజకీయాల వైపు అడిగేశారని అన్నారు. దేశంలోనే ₹100 స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన పార్టీనే అని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జనసేన నాయకులు భావనాసి వాసు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లను, బ్రెడ్ను అందజేశారు. ఇలాంటి పుట్టినరోజులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరెన్నో జరుపుకోవాలని కోరారు. మా ఊరికే బొమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు మా అభిమాన నాయకుడు, ప్రజానాయకుడు అయినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుని నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందుకు ఈరోజు రక్తదాన కార్యక్రమాలు అయితేనేమి, అలాగే బైక్ ర్యాలీ, అలాగే అన్నదాన కార్యక్రమాలు, ప్రతి వార్డులో కేక్ కటింగ్లు అందరూ చేస్తున్న జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఫెన్సింగ్ పోటీల్లో క్రీడాకారులు సత్తా చాటిన నంద్యాల క్రీడాకారులు అభినందించిన సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, డాక్టర్ ఆరిఫా బాను. ఈ సందర్భంగా భీమవరంలో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నంద్యాలకు చెందిన 9 మంది క్రీడాకారులు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు శిక్షకుడు లక్ష్మణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా విభాగాల్లో బి షణ్ముఖ, శ్రేయ, కార్తీక్ రెడ్డి, ఇక సాత్వికు బంగారు పతకాలు, జీవన్ శ్రీ, నిఖిలేష్, చరణ్నిత్ వెండి పతకాలు, రవీంద్ర నాయక్, హర్షితలు క్యాంసా పతకాలు సాధించినట్లు చెప్పారు. అదేవిధంగా నంద్యాలలో ఇంటర్ స్టేడియంలో ఫెన్సింగ్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను కోచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, డాక్టర్ ఆరిఫా బాను పాల్గొని ఫెన్సింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరంలో జరిగిన ఫెన్సింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించి
నంద్యాలకు మంచి పేరు తీసుకురావడం జరిగిందని ప్రతి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఏ అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సార్ ఆయనకు ఆడుకోగా హలో అండి, ఈరోజు మనం ఇక్కడ నంద్యాలలో ఆడిటోరియంలో ఉన్నాము. సో ఇక్కడ ఫెన్సింగ్ ఛాంపియన్స్ ఉన్నారనమాట. వాళ్ళందరూ మొన్న నేషనల్స్ జరిగాయి. వాటిలో 24 మెంబర్స్ నంద్యాల నుంచి పార్టిసిపేట్ చేశారు. అందులో 9 మెంబర్స్ నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యారనమాట. ఇది మన నంద్యాలకి చాలా గర్వకారణం. ఈ పిల్లలంతా చాలా చక్కగా రోజు ఎవ్రీడే వచ్చి మన కోచ్ లక్ష్మణ్ సార్ అని ఉన్నారు, సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటూ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళు బేసికల్లీ నంద్యాల నుంచి ఒక ఒలింపిక్ మెడల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా తెస్తారు, ఎందుకంటే అంత బాగా ట్రైన్అప్ చేస్తున్నారు పిల్లల్ని. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. సో చాలా మంది పేరెంట్స్ ఫెన్సింగ్ అనేది ఒక మంచి గేమ్. సో ఈ గేమ్ వల్ల మనం పిల్లల్లో కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ చేయొచ్చు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకోగలిగి ముందుకెళ్ళగేలాగా కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి. దాంతోపాటు మన పిల్లలు సో మెడల్స్ అచీవ్ చేస్తుంటే వాళ్ళని చూసి సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుదాము. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి ఫరూక్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను మరియు శిక్షణ ఇచ్చిన ప్రతిభా అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఉషారాణిని, గౌరవ సలహాదారుడు రామశేఖర్ను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వాలలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 9 సార్లు డిఎస్సి నిర్వహించి యువతకు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని, ఈసారి కూడా కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోనే మెగా డిఎస్సి నిర్వహించి 16,347 కుటుంబాలకు వెలుగును ప్రసాదించారని మంత్రి ఫరూక్ అన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, రాష్ట్ర భవిష్యత్తు, యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం ఐటీ, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత కృషి చేస్తుందన్నారు. ప్రతిభా అకాడమీ డైరెక్టర్ ఉషారాణి మాట్లాడుతూ, ఎస్ఏ మ్యాథ్స్లో ఇంద్రాణి జిల్లా మొదటి ర్యాంకు మరియు రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకును సాధించారని, మరియు ఎస్ఏ సోషియల్లో విద్యార్థి శ్రీనివాసులు జిల్లా మొదటి ర్యాంకు మరియు ఎస్టీటీలో విద్యార్థి రషీదా 50వ ర్యాంకు సాధించారన్నారు. తమ అకాడమీలో శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీలందరూ కూడా సుదూర ప్రాంతాల నుండి పిలిపించి క్లాసులు చెప్పించడం, నిష్ణాతులైన టీచర్స్ చేత ప్రశ్నాపత్రాలు వ్రాయించడం, డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు రెగ్యులర్గా పెట్టడం, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఎస్టీటీలో 31 టీచర్ ఉద్యోగాలు, ఎస్ఏ మ్యాథ్స్లో 3 ఉద్యోగాలు, ఎస్ఏ సోషియల్లో 3 ఉద్యోగాలు, మొత్తంగా తమ ప్రతిభా అకాడమీలో 37 ఉద్యోగాలు సాధించామన్నారు. సార్ అందరికీ నమస్కారం. నా పేరు ఇంద్రాణి. నేను నంద్యాల ప్రతిభ అకాడమీలో ఎస్ఏ మ్యాథ్స్ కొరకు కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నాకు స్టేట్లో 5th ర్యాంక్ రావడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్లో 1st ర్యాంక్ రావడం జరిగింది. జోనల్ వైజ్ కూడా 5th ర్యాంక్ 2nd ర్యాంక్ రావడం జరిగింది. ఇలా ఇన్ని ర్యాంక్స్ వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇదంతా ఆ దేవుడి కృప, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్ మేడం ఉషారాణి గారి సపోర్ట్, గౌరవ సలహాదారుడైన శేఖర్ గారి యొక్క మోటివేషన్ కూడా కారణము. ఈరోజు మమ్మల్ని మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు మమ్మల్ని సన్మానించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్గా మిగిలిపోతుంది. మహానంది క్షేత్రంలో ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మహానంది ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈవో నల్లకల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 7న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 1:30 ఆలయ తలుపులు మూస్తామన్నారు. తిరిగి 8వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు, ప్రాతకాల పూజల అనంతరం
ఉదయం 6:30 నుంచి యథావిధిగా దర్శనం ఉంటుందన్నారు. గ్రహణానికి 7 గంటల ముందుగా ఆలయాలను మూసేయాల్సి ఉంటుందని చెప్పారు. 7 గంటల ముందు నుంచే గ్రహణ వేదం ఉంటుందని, దర్భకూచములతో విగ్రహాలన్నింటినీ ఆచ్ఛాదన చేసి ఆలయ తలుపులు మూస్తామన్నారు. ఇక గ్రహణం అనంతరం సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులకు యథావిధిగా శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివారి దర్శనాలు ఉంటాయన్నారు. నంద్యాల జనసేన నేత భావనాసి వాసు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భావనాసి వాసు జనసేనలో చేరిన తర్వాత మొదటిసారిగా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పద్మావతి నగర్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భావనాసి వాసు, భావనాసి నాగ మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలను నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జన సైనికుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. జన సైనికులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం. భావనాసి నాయకత్వం వర్ధిల్లాలి. సాయి రెడీ. ఓకే, సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరుగుతుంది. ధన్యవాదములు మాస్టర్ అన్న గారు. ఇంకా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈ బ్లడ్ క్యాంప్ ని సక్సెస్ చేయాలని ఇంకా అందరికీ నమస్కారం. ఈరోజు మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి 54th బర్త్డే. మా డిప్యూటీ సీఎం మనం ఇంకా ఇట్లాంటి బర్త్డే చాలా జరుపుకోవాలని, మన కూటమి ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్ ఉండాలని, మన విజన్ 2047కి ముందుకెళ్ళాలని, అందరూ కలిసికట్టుగా నంద్యాల డెవలప్మెంట్ అట్లానే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ముందుకు వెళ్ళాలని కొనసాగుతూ, అట్లానే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన వాసన్నకి, అట్లానే మన భావనాసి మహేష్ అన్నకి, అందరికీ, ఇంకా జన సైనికులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం జన సైనికులు అసలు ఒక ఏమంటే మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. దానికోసం అందరు జన సైకిల్ అందరికీ మరొకసారి పవన్ కళ్యాణ్ వాళ్ళ తరఫున పవన్ కళ్యాణ్ గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. అరే ఫారూక్, జై వాసవి. ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఫిరోజ్ గారికి, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పోలీస్ యంత్రాంగం వారికి, మా రాజకీయ గురువైన టీజీ వెంకటేష్ గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి 54వ బర్త్డే సందర్భంగా ఇక్కడ భారీ కేక్ కటింగ్ జరగడం జరిగింది. వారికి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని, ఇంకా అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై వాసవి. మహానంది బుక్కాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మపాల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మాట తప్పని మడమ తిప్పని విశ్వసనీయత నాయకుడు, రైతు బాంధవుడు, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
16వ వర్ధంతిని మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి కందుల రఘురామరెడ్డి మాట్లాడుతూ 2004 కంటే ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాడు. రైతు కష్టాలు తెలుసుకున్నాడు. ఏం చేస్తే ఆ పేదవాడి ముఖాన రైతుల ముఖాన చిరునవ్వు ఉంటుందని అధ్యయనం చేసి 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ మీద తొలి సంతకం చేసి బోనస్గా విద్యుత్ బకాయిలు రద్దు చేశాడు. ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేసుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకం చేపట్టాడు. ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశాడు. రైతుల కోసం జల యజ్ఞాన్ని ప్రారంభించి అనేక ప్రాజెక్టులు కట్టాడు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకాన్ని తీసుకొచ్చి ఇల్లు నిర్మించాడు. అంతేకాకుండా రైతు రుణమాఫీ, 2 రూపాయలకే కిలో బియ్యం, రైతులకు మహిళలకు పావుల వడ్డీకే రుణాలు, ముస్లింలకు 4% రిజర్వేషన్, రాజు ఆరోగ్యశ్రీతో పాటు 104, 108 వాహనాలను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి, సర్పంచులు వరలక్ష్మమ్మ, ప్రతాప్ రెడ్డి, సుదర్శనము, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మీదేవి, పార్టీ మండల యువజన అధ్యక్షులు కొమ్మశివ ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కందుల వెంకట సుబ్బారెడ్డి, బండి శ్రీనివాసులు, అశోక్ రెడ్డి, అబ్బిపురం మహేశ్వర్ రెడ్డి, కందుల రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసి మండల నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం కూడా జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఏ దానికైనా కానీ గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ పేద ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమైతే చేస్తే ఈ పేద ప్రజలు బాగుపడతారు, ఈ విద్యార్థులకు నేను ఏమైతే చేస్తే వీరి కుటుంబాలు బాగుపడతాయి, ఆర్థికంగా ఏ రకంగా అయితే సంపన్నులవుతారు, అట్లే రైతులకు నేను ఏ రకమైన సహాయం చేస్తే మరి రైతు కుటుంబాలు, రైతు కూలీలు కూడా బాగుపడతారని ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఈ విషయాలన్నీ గమనించి మరి రైతులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేస్తూ పాత బకాయిలు కూడా ఆ రోజు తీసివేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్. నమస్తే.